హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను జూ పార్క్ మాట. విశాఖపట్నంలో, అదే మన వైజాగ్లో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఉంది కదా. నిత్యం విజిటర్స్తో చాలా బిజీగా ఉంటుంది. అందులోని ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా బిజీగా ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, జూలో జంతువుల్ని, పక్షుల్ని సందర్శనార్థం వన్యప్రాణుల దత్తత కార్యక్రమానికి పిలుపునిచ్చారు అక్కడ జూ క్యూరేటర్. ఎవరైనా తమకు నచ్చిన జంతువుని లేదా బర్డ్స్‌ను 1 డే నుంచి 1 ఇయర్ వరకు మనం అడాప్ట్ చేసుకోవచ్చుమాట. అంటే మనం దగ్గరుండి చూసుకోకపోయినా, మన పేరు మీద మనం డొనేషన్ చేస్తాం కదా. మన పేరు మీదైతే ఆ జంతువుకి ఆ ఫుడ్ అయితే పెడతారు. దాని ఆలనా, పాలనా చూస్తారమాట. యానిమల్ లవర్స్ ముందుకు రావాలని పిలుపునిచ్చారమాట అక్కడ జూ క్యూరేటర్. ఏ జంతువుకి ఎన్ని డేస్‌కి ఎంత పడుతుంది, అలాగే 1 ఇయర్‌కైతే ఎంత పడుతుంది అనే వివరాలను కూడా ఆయన ప్రకటించారు. వన్యప్రాణుల దత్తతకు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు వివిధ సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నారు. అలాగే దత్తత తీసుకున్న వారికి స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఫ్రెండ్స్. దత్తత తీసుకున్న వారు ఏడాదికి 5గురికి 2 టైమ్స్ ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుందంట. అదేవిధంగా జంతు ప్రదర్శనశాల యొక్క టీ షర్ట్స్ ఇంకా క్యాప్స్ కూడా ఫ్రీగా ఇస్తారంట. మానవతా దృక్పథంతో ఈ విషయం గురించి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నా మనవి. చూస్తున్నారు కదా, చాలా బర్డ్స్ ఉంటాయి. ఇంకా అక్వేరియంస్ ఉంటాయి. దీంట్లో నడవలేని వారికి బ్యాటరీ కార్ సౌకర్యం కూడా ఉంటుంది మాట. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా మీకు? నచ్చితే నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి గైస్. జూ అంతా చుట్టి రావడానికి 1 డే అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంచుమించు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.